ముందుగా నాకు గుర్తొస్తున్నది ఇలా నకరికల్లో ఏంటిది అంటే సరిగ్గా 6 నెలల కిందట ఇదే నకరికల్కి ఆనాడు లింగన్న పిలిస్తే నేను వచ్చినప్పుడు మీ అందరికి నేను విజ్ఞప్తి చేసిన తర్వాత కేసీఆర్ గారు కూడా వచ్చినారు. సార్ కూడా చెప్పిండు, తమ్ముళ్ళు నగరేకల్లో మోసపోతారు, కాంగ్రెస్ వాళ్ళు చూపెట్టే అరిచేతిలో వైకుంఠం అనే సినిమాతోని మోసం జరుగుతుంది, మోసపోతే గోసపడతారు, ఆలోచించి ఓటేయండి, ఆగం కాకండి అని పదే పదే చెప్పిండు. సరే, కొంతమంది నమ్మి ఏం జరిగింది, 5 నెలల 6 నెలల కిందట మరి మన పార్టీ ఇక్కడ ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నల్గొండ జిల్లాలోనే 11 సీట్లు గెలుచుకున్నది. ఒక్క సూర్యాపేట మాత్రమే మనం గెలుచుకున్నాం. మరి ఒక్కసారి ఇక్కడికి వచ్చేసిన విద్యావంతులైన మా తమ్ముళ్ళని, మా అన్నలని, మా అక్క చెల్లెలకు నేను అడుగుతా, సరిగ్గా కాంగ్రెస్ ప్రభుత్వం 6వ నెల నడుస్తున్నది. ఈ 6 నెలల్లో ఏం జరిగింది, ఏం జరుగుతున్నది ఒక్కసారి ఆలోచన చేయండి. ఏమన్నారు ఆనాడు రేవంత్ రెడ్డి, ఆనాడు పిసిసి అధ్యక్షుడు ఏమన్నాడు 6 నెలల కిందట? కేసీఆర్ గారు 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేసిండు. ఆ 1 లక్ష రూపాయల రుణమాఫీ పొందిన రైతులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, అర్జెంట్ గా మీరు బ్యాంకుకు వండి ఎంబడే 2 లక్షలు తెచ్చుకోండి. నేను వస్తున్నా, డిసెంబర్ 9 నాడు మొదటి సంతకం నేను 2 లక్షల రుణమాఫీ మీద పెడతా, తక్షణమే మాఫ్ చేస్తా. అంటే ఇది అప్పటిదాకా లోన్ తీసుకున్న గురించి చెప్పలే ఆయన. తీసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే ఉరుకుండ్రి మీరు బ్యాంకు, డిసెంబర్ 8 దాకా తీసుకోండి, నేను 9 నాడు వస్తున్నా, రాగానే మాఫీ చేస్తా అని చెప్పింది. మరి డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 పోయింది, ఏప్రిల్ పోయింది, మే పోయింది, ఇంకో 2 రోజులు అయితే జూన్ 9 వస్తుంది. మరి రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 9 డిసెంబర్ నాడు మొదటి సంతకం అని చెప్పి, మొదటి రోజు అని చెప్పి ముదరగొట్టిన ప్రభుత్వం. ఇక్కడ ఉన్న రైతు బిడ్డలైన మా గ్రాడ్యుయేట్లని నేను అడుగుతా ఉన్నా, మాట నిలబెట్టుకున్నదా, దగా చేసిందా ఒక్కసారి ఆలోచించండి. అందరు ఇక్కడ ఉన్న వాళ్ళు రైతు బిడ్డలని నేను అనుకుంటా ఉన్నా. ఒక్కసారి రైతు బిడ్డలందరూ చేయాలి. రైతు కుటుంబాల నుంచి 99 కాదు 100% రైతు బిడ్డలే. మీరు ఆలోచించండి. అదే మాదిరిగా రేవంత్ రెడ్డి గారు చెప్పినారు, అరిచేతిలో వైకుంఠం అనే మాట నేను ఉత్తగానే చెప్పలేదు. కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు రైతు బంధు, భారతదేశంలో ఇవ్వలేదు ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి, నేనే మొదటి వాడిని చెప్తున్నాడు. నేను వస్తే 15,000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ గారు రైతులకు మాత్రమే ఇస్తున్నాడు, భూ యజమానులకు మాత్రమే ఇస్తున్నాడు, నేను వస్తే కౌలు చేసుకునే రైతులకు కూడా ఇస్తా అన్నాడు. కేసీఆర్ గారు రైతులనే పట్టించుకుంటున్నాడు, నేను రైతు కూలీలను కూడా పట్టించుకుంటా, వాళ్ళకు కూడా నెలకు 1000 రూపాయలు ఇస్తాను. ఎన్నింటికి మించి నేను వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 500 రూపాయల బోనస్ క్వింటాల్కి ఇస్తా అని చెప్పడమే కాకుండా కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిండు. ఏమని? 2183 రూపాయలు ఎంఎస్పీ ఉన్నది, మా ప్రభుత్వం వస్తే ఆ 2183కు ఇంకొక 500 కలిపితే మీకు 2683 రూపాయలు వస్తుంది అని పెట్టిండు. ఇక్కడున్న మా రైతు బిడ్డలు నేను అడుగుతా ఉన్నా, 2183 ఎంఎస్పీ దొడ్డు వడ్లదా, సన్న వడ్లదా? 2183 దొడ్డు వడ్లదా, సన్న వడ్లదా? దొడ్డు వడ్లదే కదా, దొడ్డు బియ్యం పండించే వడ్లదే కదా. అప్పుడేమో మేనిఫెస్టోలో పెట్టిందేమో 2183, ఆ రేట్ ఏమో దొడ్డు వడ్లది. మరి నిన్న కేబినెట్ తర్వాత ప్రభుత్వ నిర్ణయం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నాడు ఏమని, మేము దొడ్డు వడ్లకి ఇయ్యం బోనస్, సన్న వడ్లకే ఇస్తామంటున్నాడు. నకిరేకల్లో ఇక్కడ మీకు కూర్చున్న మీరు రైతు బిడ్డలు, మీరు ఆలోచన చేయాలి. ఎంతమంది పండిస్తారు నకిరేకల్లో సన్న వడ్లు? 10-15% పండిస్తారా? వాళ్ళు కూడా ఉండరు, 10-15 కూడా ఉండదు, ఎక్కువ 5-10% మధ్యలో ఉంటుంది. యాసంగిలోనైతే సన్నవడ్లు వండనే వండాయి. మన ఉష్ణోగ్రతలు, మన గతకు యాసంగిలో సన్నవడ్లు వండాయి. కరెక్టేనని చెప్పేది. మరి సన్నవడ్లకు బోనస్ అంటే ఇది బోగస్ ప్రభుత్వమా, నిజమైన ప్రభుత్వమా ఆలోచన చేయండి. ఒక్క మాటనన్న రైతులకు ఇచ్చింది, ఒక్క మాట 6 నెలల కింద ఇచ్చినా ఒక్క మాట నిలబెట్టుకున్నాడా? నేను ఇంకొక మాట అంటున్నా, మీరు అనొచ్చు, అన్న 6 నెలలు అయింది కదన్నా వచ్చి, ఇంకా 4.5 ఏళ్ళు ఉంది కదన్నా మీరు అనొచ్చు. మేము అడిగినామా, మీరు అడిగినరా? 100 రోజులు అన్ని చేస్తాం అని చెప్పని నేను అడిగినా, మీరు అడిగినరా? ఆయనే చెప్పిండు కదా, 100 రోజులు, 6 గ్యారంటీలు, మొదటి రోజే సంతకం, ఇవన్నీ ఆయన చెప్పినే.
బోనస్ కూడా 100 రోజులు ఇస్తా అన్నాడు, రుణమాఫీ మొదటి రోజు చేస్తా అన్నాడు, రైతు భరోసా అన్నాడు. ఒక్క మాట ఆలోచించండి, మరి రైతులను ఇంత దగా చేసిన ఈ ప్రభుత్వానికి మనం బుద్ధి చెప్పాలా వద్దా? ఒక మాట ఆలోచించండి. ఈ ఎన్నికతో, ఈ ఒక్క ఎమ్మెల్సీ ఉప ఎన్నికతోని ప్రభుత్వం ఏం కింద మీద కాదు, ప్రభుత్వం ఏం పడిపోదు. ఈ ఉప ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ పార్టీ కోటేయకపోతే ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏమీ లేదు. ప్రభుత్వం ఉంటది, ఎందుకంటే ఎమ్మెల్యేలు అట్లే ఉన్నారు 64 మంది, ప్రభుత్వం ఉంటది. కానీ మోసం చేసినందుకు, రైతులను మోసం చేసినందుకు, రైతులను దగా చేసినందుకు నేను ఒక్క మాట కూడా అడుగుతున్నా. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే కరెంటు, ఇవాళ ఎట్లున్నది ఒక్కసారి మీరు ఆలోచించండి. నగరేకల్లో ఇప్పుడు ఇంకా కూడా ఎండాకాలం, ఇంకా ఎండాకాలంలో ఉన్నాం మనం. ఇలా మే 24 కరెంటు నిజంగా చెప్పండి, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనేటోళ్ళు చేయలేవండి. మోమాట పడకండి, సిగ్గుపడకండి. నేను అడిగినా అని చెప్పి బలవంతం కూడా ఏం లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే అనేటోళ్ళు చేయలేవండి. మీకే కనబడుతుంది, దాదాపు 75-80% మంది కేసీఆర్ ఉన్నప్పుడే కరెంటు బాగుండే అనే పరిస్థితి. మనం ఏదో దానికి ఆశపడి, ఇంకేదో వస్తుందని ఆశపడి ఓటేస్తే ఉన్నదే పోయింది, ఉన్న కరెంటు పోయింది. రైతు భరోసా అన్నాడు, 10,000 కాదు 15,000 ఇస్తా అన్నాడు. అసలు రైతు బంధు చక్కగా ఇచ్చిండా, టైంకి ఇచ్చిండా? నగరికల్లా పడ్డదా? ఎప్పుడన్నా కేసీఆర్ ఉన్నప్పుడేమో నాట్లప్పుడు వేస్తుండే రైతు బంధు, నాటేసుకునేటప్పుడు కేసీఆర్ గారు రైతు బంధు వేసేది. రేవంత్ రెడ్డి కొత్త పాలసీ తీసుకున్నాడు, నాట్లు వేసేటప్పుడు అవసరం లేదంట రైతు బంధు, ఓట్లు వేసేటప్పుడు అవసరంగా ఉంటాం. మనం ఆ క్యామమల్లేషన్ ఎలక్షన్ లో ఓట్లప్పుడు గప్పుడు ఇచ్చిండు. ఎందుకంటున్నా అంటే మనం పిచ్చోళ్ళు అనుకుంటున్నాడు ఆయన. పాత రైతు బందే ఇచ్చి, కేసీఆర్ ఇచ్చిన రైతు బందే ఇచ్చి రైతు భరోసా నేను బిల్డప్ ఇచ్చినా ఇళ్ళకే మెరక మళ్ళా నాకే గుద్దుతారు. మొన్న 67,000 ఓట్లతో గెలిచినాం నగరేకల్లా, రేపు మళ్ళా గెలుస్తాం, ఎందుకు గెలవము అనే ధీమా. మా ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారు, మీకు ఎన్ని చెప్పిండమ్మా? నెలకు 2,500, 18 ఏళ్ల నిండిన ఆడబిడ్డలందరికీ నెలకు 2,500. కేసీఆర్ పెళ్లి చేసుకుంటే ₹1,00,000